స్థానాలు, ఇండియా కూటమికి కేవలం 7 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనిపిస్తుంటే జార్ఖండ్లో ఎన్డీఏ కూటమి 12 స్థానాల్లోనూ ఇండి కూటమి కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకి అర్లీ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. సో దీని మీద మీరు విశ్లేషించాలి. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే మనం ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మాట్లాడినప్పుడు కూడా మహారాష్ట్రలో మీకు క్లియర్ కట్గా అక్కడ ఆధిక్యం ఉంటుంది అనే ఒక ఎక్స్ప్రెషన్ అందరూ ఇచ్చినా సరే జార్ఖండ్లో కొద్దిగా ఎదురీత తప్పదేమో అన్న అనుమానం అయితే చాలా మంది వ్యక్తం చేశారు. ఈ రిజల్ట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? లేదు, మరి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బూత్ స్థాయిలో బలము, తర్వాత మా పరివార క్షేత్రాలతో ఉన్నటువంటి బలము, తర్వాత నరేంద్ర మోడీ గారి కరిష్మా. ఇప్పుడు ప్రపంచంలో భారతదేశాన్ని గుర్తించి భారతదేశాన్ని పెద్దన్నలాగా వ్యవహరించే స్థాయికి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఈ విషయాన్ని ప్రజలను మీరు ఎవరి దగ్గరైనా మైకి పెట్టేస్తే ఆ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఈ దేశానికి గుర్తింపు తెచ్చారు. వారి పరిపాలన గత 10 సంవత్సరాలు, అంటే ఇది 11వ సంవత్సరం, ఒక్క కుంభకోణం లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే మనకు ఫలితాలు వస్తాయి. కాబట్టి మమ్మల్ని ఆదరించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత గడిచిన 2020 నుంచి కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద చిదంబరం గారు ప్రపంచంలోని అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. 11 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది దీనికి. 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ప్రపంచంలోని 45 దేశాలకు భారతదేశం బియ్యం ఈరోజు ఎగుమతి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో ప్రజలు ఆకలితో ఉండకూడదని, ఆహారలో నిష్పత్తి తేడా రాకూడదని ప్రజలందరికీ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మా సంక్షేమ కార్యక్రమాలు అయితేనే, మమ్మల్ని నమ్మడం అయితేనే, ఏంటంటే నరేంద్ర మోడీ గారి పాలన, తర్వాత ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారి పరిపాలన అయితేనేమి, ఏక్నాథ్ షిండే గారి పరిపాలన అయితే, తర్వాత వీటన్నిటిలో ఇంకొక విషయం కూడా మనం చర్చించుకోవాలి చిదంబరం గారు. ఏంటంటే మహారాష్ట్రలో మహాశ్రీ వికాస్ అఘాడి ఒక ఛాలెంజ్ చేసింది భారతీయ జనతా పార్టీ కూటమిని, ఎన్డీఏ. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి అని. వారు చెప్పకపోగా మాకు చెప్పారు. అయితే మేము ఏక్నాథ్ షిండేని ప్రకటించేశాం ఏకంగా. కాబట్టి వారు చెప్పడంలో లేదు. వారు నిన్న ఎలక్షన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఏమన్నారు, మహారాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. వెంటనే మిగతా శివసేన అయితేనేమి, శరద్ పవార్ పార్టీ అయితేనే వారందరూ కూడా విమర్శలు స్టార్ట్ చేశారు. కాబట్టి వారు ఐక్యంగా లేకపోగా మిగతా వాళ్ళందరినీ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రజలు వారిని నమ్మలేదు. క్షేత్రస్థాయిలో ఓటర్లు వారిని తిరస్కరించారు. ఎన్డీఏని ఆహ్వానించారు, మహాయతిని ఆహ్వానించారు. దేవేంద్ర ఫడ్నవీస్ గాని, మిస్టర్ క్లీన్ ఉన్నటువంటి మా నాయకత్వాన్ని గాని ప్రశ్నించారు. మా పథకాల అభివృద్ధి, ఈ రోజు మెట్రో, ఇప్పుడు అభివృద్ధి కొరకైతే పూణేలోని మెట్రో గాని, తర్వాత వచ్చి తర్వాత సంబంధించి ఒక బ్రేకింగ్ అర్లీ ట్రెండ్ సంబంధించి ఒక బ్రేకింగ్ మనకు కనిపిస్తుంది. వయనాడులో ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. 460 ఓట్లతో తను ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక కోప్రీలో ఏక్నాథ్ షిండే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే బారామతిలో మాత్రం కొద్దిగా సిచ్యువేషన్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అక్కడ అజిత్ పవార్ వెనుకంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం వయనాడులో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్న విషయానికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతుంటే, మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి 43 స్థానాల్లో ఆధిక్యం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక ఇండి కూటమి కేవలం 7 స్థానాలకి, అంతేకాకుండా 2 స్థానాల్లో మాత్రం ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ముందంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక జార్ఖండ్లో ఎన్డీఏ కూటమి 16 స్థానాల్లోనూ, ఇండి కూటమి 6 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఆధిక్యాన్ని ప్రదర్శించే క్రమంలో మహారాష్ట్రలోనూ అలాగే జార్ఖండ్లో కూడా బీజేపీ కూటమి ఆధిక్యము, అలాగే కాంగ్రెస్ కూటమి, జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి కూడా ముందంజలోకి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది సమాచారం. ఒకసారి రామ్మోహన్ గారు, అర్లీ ట్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి. అర్లీ ట్రెండ్స్ ప్రకారము ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూడాలంటే అర్లీ ట్రెండ్స్ మాక్సిమము అవి ఫైనల్ రిజల్ట్స్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎలా చూడాలంటారు? జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలోకి వచ్చింది. ఇది లేటెస్ట్ అప్డేట్. చిదంబరం గారు, మొదటి నుంచి నేను ఏమంటున్నానంటే మహారాష్ట్రలో ఖచ్చితంగా మహాయతి కూటమికి అవకాశాలు ఉన్నాయి. సర్వేలు ఏం చెప్పినా, సర్వేలు 160, 170 అని చెప్పినా కూడా మ్యాజిక్ ఫిగర్ 145, 2088 కనుక 145 కనుక అది దాటుతుంది ఖచ్చితంగా. జార్ఖండ్ లో మీరు అన్నట్టు పోటాపోటీ హోరాహోరీ ఉన్నది. అక్కడ మణిపూర్ ప్రభావం కూడా కొంచెం గిరిజనుల్లో ప్రభావం చూపెట్టిందని నేను అనుకుంటున్నాను. అది కూడా అక్కడ కొంత బీజేపీ నష్టం చేసే అవకాశం ఉంది. కానీ చిన్న చితక పార్టీలు 1-2 గెలిస్తే మరి వాటి సంఖ్య కూడా, అంటే అక్కడ ఉన్నదే 81 సీట్లు మణిపూర్ లో, మన జార్ఖండ్ లో. కనుక 81లో 46 వస్తే సరిపోద్ది కదా, 41 వస్తే సరిపోద్ది కదా. కనుక 41 రావడానికి 3-4 సీట్లు ఎవరైనా వేరే వాళ్ళు సహకరిస్తే కూడా మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీ మనకు, ఎంఐఎం అధిక మన ఇది
మన జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలో ఉన్నది. ఇప్పుడు అధికార పార్టీకి కొంచెం వ్యతిరేకత కనపడ్డది. కానీ